కాకినాడ జిల్లా అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ విషయంలో అధికారులకు బిగ్ షాక్ తగిలింది. ఉన్న ఒక్క ఆధారం మిస్ అయింది. 2.5 ఏళ్ల చిన్నారి కేసులో కీలకమైన పెంపుడు కుక్క కొద్దిసేపటి క్రితం చనిపోయింది. దీంతో పాప మిస్సింగ్ కేసులో ఉన్న ఒకే ఒక్క సాక్ష్యం కనుమరుగైంది. దీంతో కుక్కపైనే ఆశలు పెట్టుకున్న జాహ్నవి తల్లిదండ్రులు గణేష్, భవానీ కన్నీరు మున్నీరవుతున్నారు. పోలీసులకు కూడా ఆధారం లేకుండా పోయింది. ఇక తమ పాప పరిస్థితి ఏంటన్న ఆందోళన తల్లిదండ్రులు వ్యక్తమవుతుంది. జ్ఞానేశ్వరి తల్లి భవాని 8 రోజులు తిండి తినకుండా నిద్రపోకుండా చిన్నారి అమ్మ అనే పిలుపు కోసం ఎదురు చూస్తుంది. వాళ్ళు పెంపుడు కుక్క కొద్దిసేపటి క్రితం చనిపోయింది. వాళ్ళు కూడా విషాదం. ఎందుకంటే దాన్ని కూడా సొంత పిల్ల చూసుకున్నారు. తల్లి కుక్క దగ్గరికి వచ్చి జాను దగ్గరికి వెళ్దామా అని అడిగిన కళ్ళమ్మ నీళ్లు తెచ్చే సంఘటన కూడా చూసాం. ఏందమ్మా ఉన్న కుక్క కూడా చనిపోయింది ఏంటనుకుంటారు? చూసారు కదా, ఏదైనా మీరు పిల్లతో సమానంగా చూసారు దాన్ని కూడా. అదే కుక్క వరకు కుక్క పోయిందని నమ్మకం పెట్టుకున్నా సార్, ఒకవేళ తీసుకెళ్తుందేమో అని. ఇప్పుడు ఏంటంటే కుక్క కూడా కనిపించలేదు. ఇంకా కుక్క మీద కూడా నమ్మకం, పాప వస్తుందా రాదా అన్నది నాకు ఖచ్చితంగా మీ అందరికీ నమ్మకం ఉందమ్మా. కుక్క కూడా వెళ్ళింది కాబట్టి కుక్క మా తీసుకెళ్తుంది, ఆనువాళ్ళు చూపిస్తుంది, అమ్మాయి తిరిగి వస్తుంది నమ్మకంతో ఉన్నది. అవును సార్. ఇప్పుడు ఆ కుక్క కూడా లేదు. ఇప్పుడు అమ్మాయిని ఎలా ఎదగాలి, ఎక్కడ ఉంది అన్నది భయం వేస్తుంది సార్. ఇంకా అమ్మాయి దొరకదా ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఏం చేయాలి, ఏం చేస్తే దొరుకుతుంది అన్నది కూడా మా మైండ్ లో. మీరు బాధలో ఉన్నారు, మీతో ఎక్కువసేపు మాట్లాడించకూడదు, కానీ కిడ్నాప్ అన్నారు కదా, ఎవరి మీద అనుమానం ఉంది? అనుమానం అంటే ఎవరు లేరు సార్. అనుమానం ఉంటే మేమే చెప్తాం కదా సార్, పలానా అంతమందిలో ఇంతమంది మాట్లాడి క్షేమంగా తిరిగి వస్తుంది ఒక నమ్మకం సార్. ఇంకా వాళ్ళే తీసుకెళ్ళి మళ్ళీ అప్పు చెప్పాలి సార్. చనిపోవడం కారణం ఏంటంటారు మీ ఐడియా ప్రకారం? అయితే మీ దగ్గరికి వచ్చి ఏడ్చింది, మీరు అడిగారు నన్ను తీసుకెళ్ళామా జాను దగ్గరికి వెళ్దామని అడిగితే కూడా వెళ్దాం అన్నట్టుగానే అరుపులు ఉన్నాయి. ఒక్కసారిగా అది ప్రాణాలు కోల్పోయింది. ఎవరో గట్టిగానే మైండ్ మీద బ్రెయిన్ మీద కొట్టుంటారు. మీ దగ్గరికి వచ్చి నుంచి కూడా కొంచెం తేడాగా ఎవరో కొట్టుంటారంట. ఉంటారు సార్, కొట్టుంటారు. దీన్ని బట్టి ఖచ్చితంగా అమ్మాయి కిడ్నాప్ అయినట్టుగానే మీరు భావిస్తున్నారు. ఇది పరిస్థితి. తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం. కళ్ల ముందు 2.5 ఏళ్ల చిన్నారి అదృశ్యమవడంతో కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న దృశ్యం అయితే అటు తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకం కావచ్చు, లేదంటే పోలీసులకు ఉన్న ఏకైక ఆధారం కుక్క చనిపోయింది. ఇప్పుడు అందరూ కూడా మనం చూసినాం, పోలీసులు కూడా అక్కడికి వచ్చి దాన్ని గమనిస్తున్నారు ఎలా చనిపోయింది ఏంటని. తల్లి చెప్పింది ఏంటంటే ఎవరో కిడ్నాప్ చేశారు కాబట్టి, కిడ్నాప్ చేసిన దాన్ని కొట్టు ఉండొచ్చు, బలంగా కొట్టారు కాబట్టి సంఘటన జరిగి ఉండొచ్చు అని కన్నీటి పర్యంతమే చెప్తుందో. పక్క కుమార్తె కనపట్లేదని బాధ, ఏకైక నమ్మకం కుమార్తెతో పాటు వెళ్ళిన కుక్క కూడా కనపట్లేదని ఒక ఆవేదన వాళ్ళకి కనపడుతుంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా చిన్నారి వ్యవహారం తెలిసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చిన్నారి క్షేమంగా అమ్మా నాన్న దగ్గర రావాలని కోరుకుంటున్నారు. తండ్రి బాధ ఒకసారి మనం తెలుసుకుందాం. ఎలా ఉంది అమ్మాయి వెళ్ళినప్పుడు? ఎవరు చూసారు ఏంటి? అగ్రహం ఒక కథను చూసారంటే కానీ మేము చూడలేదు సార్. 11:50కి పాపని ఇంటికాడ అప్పచెప్పాను సార్. మీరు బండి మీద వెళ్తున్నారు, వెనకాల అమ్మాయి వచ్చింది. అది వీడియో రివర్స్ లో పెట్టారు సార్. ఫస్ట్ నేను నడిచి వెళ్ళిపోయేటప్పుడు పాప పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది సార్. అప్పుడు నేను తీసుకెళ్ళిపోయిన తర్వాత గేట్ దగ్గర అయిపోయిందని మళ్ళీ 11:50కి ఇంటికాడ దింపాను సార్. వెళ్ళిపోయాను సార్. సీసీ కెమెరా ఫుటేజ్ వెనకాల ముందు పెట్టారు? అవును సార్. మీరు బండి మీద వెళ్ళిపోతే వెనకాల వెళ్ళడం కాదు సార్, వచ్చింది మీరు దింపేసారు వెళ్ళారు. అవును సార్. ఎప్పుడు తెలిసింది అమ్మాయి మిస్ అయిందని? ఊళ్ళో వాళ్ళు చూసాను, ఇంటికి వచ్చి ఫోన్ చేసాక తెలుసు. మీ ఫ్రెండ్ ఎవరో చూసి తీసుకొచ్చారు కదా, ఆయన ఏమంటాడు? ఆయన ఎక్కడ ఉంటాడు? అగ్రహారం సార్. ఎక్కడ చూసాడు అమ్మాయిని? కొండవారిని చూసాను అన్నాడు సార్. అక్కడ ఎవరు ఉన్నారు? మీ బంధువులు కానీ లేదా మీ తోటలో పనిచేసి మీ స్నేహితులు ఎవరు ఉన్నారు అక్కడ? అంటే సార్ మా నాన్న ఇంకొక అతను పని చేస్తున్నాడు అక్కడ. అంటే అమ్మాయి చిన్నారు మీ అమ్మాయి తాత దగ్గరికి వెళ్ళిందంటారా? తాత దగ్గర కాదు సార్, మా దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఇవాళకి 8 రోజులు అయిపోయింది. ఏమనుకుంటారు మీరు? పోలీసులు మిమ్మల్ని విచారించారు, మీ ఫ్రెండ్స్ని విచారించారు, కాల్ డేటా ఇచ్చారు, అలాగే సీసీ కెమెరాలు చూశారు. అమ్మాయి ఇక్కడే ఉండొచ్చు అంటారా ఏంటి? అసలు మీ అనుమానం ఏంటి? తెలియట్లేదు. మీ మిస్సెస్ మాట్లాడేవారంటే కొంతమంది కిడ్నాప్ చేశారండి, పథకం ప్రకారం తీసిపోయారు. అలాంటి అనుమానాలు మీకు ఏమైనా ఉన్నాయా? అనుమానం అంటూ గొడవలు అంటే ఏమీ లేవు సార్. గొడవలు కారు గురించి అయితే గొడవ ఏంటంటారండి? ఇంతకుముందు జనవరిలో అయింది సార్. ఎవరు? తొని మహేష్ అన్నవాడికి ఇస్తే వేరే వాళ్ళు తాటలు పడేది. మీ కారు? అవును సార్. ఆ గొడవ అంతే? అంతే. మీకు ఎవరి మీద అనుమానం లేవా? మరి మీ మిస్సెస్ కిడ్నాప్ అని ఎలా అంటారు? అనుమానం ఉండాలి కదా ఆవిడకి. ఆవిడకు నాకంటూ గొడవలు అంటే ఏమీ లేవు సార్. పోలీసులు మిమ్మల్ని ఏం అడుగుతున్నారు?
ఏమైంది ఏంటి మొత్తం అన్ని అడుగుతున్నారు సార్. ఫ్యామిలీ గోళ్ళు ఉన్నాయా బయట అన్నం అవన్నీ అడుగుతున్నారు సార్. ఇప్పుడు ఫైనల్ మీరు ఏమనుకుంటున్నారు? మీ అమ్మాయి క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. మీ అమ్మాయి ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని మీ అనుమానం? అదే అజుకు తెలియట్లేదు సార్. పాప అయితే ఇంటికాడ తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు. గతంలో కూడా ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్ళదు ఏం లేదు కదా? పాపను వదిలేసిన ఇంటి దగ్గర ఉంటుంది కానీ ఎక్కడికి వెళ్తుంది. ఇప్పుడు ఏంటి కుక్క పరిస్థితి ఏంటి? కుక్క కూడా వెళ్ళింది వచ్చింది, మిస్సెస్ పట్టుకుని ఏడ్చింది. కుక్క మానసిక సరిగ్గా లేదంటున్నారు. అవును సార్. ఏమేమి అది కూడా తెలుస్తుంది. పోలీసులు మాట్లాడుతూ ఏమంటారంటే ఫెన్సింగ్ దాటి అమ్మాయి వెళ్ళింది, కుక్క వెంట్రుకలు అమ్మాయి తల వెంట్రుకలు చూసి ఉంటున్నారు. నిజమా? కనిపించదు సార్. కనిపించింది అంటే ఫెన్సింగ్ దాటి అంటే మీ 50 ఎకరాల తోట దాటి ఈ 100 ఎకరాల తోటలోకి వెళ్ళిందా లేదా ఫారెస్ట్లోకి వెళ్ళిందంట? మరి పాప అంత దూరం వెళ్దామో సాధ్యం కాదు సార్. మరి పోలీసులు ఎలా చెప్తున్నారు? మేము చూసాం సార్. మీరు కూడా చూసారా? చూసిన దాన్ని బట్టి ఎలా వెళ్ళిందంటారు? ఏమన్నా తీసుకెళ్ళి వదిలేరంటారా? అది తెలియదు సార్. అది చిన్నారి జాహ్నవి కేసు మలుపు తిరిగింది. ఉన్న ఒక్క సాక్ష్యం కూడా కనుమరుగైన పరిస్థితి. కుక్క మీద ఆశలు పెట్టుకున్నటువంటి చిన్నారి తల్లిదండ్రులకు నిరాశ మిగిలింది. కొద్దిసేపటి క్రితం కుక్క చనిపోయింది. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు గారిని తెలుసుకుందాం. సాంబశివరావు, ఇప్పుడు కుక్క చనిపోయినట్టు తెలుస్తోంది. కుక్క ఎలా చనిపోయింది? కుక్క మృతిపై ఏమైనా అనుమానాలు ఉన్నాయా? గుడ్ ఈవినింగ్ సందీప్. కుక్క మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో గత శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో మాయమైన చిన్నారి జ్ఞానేశ్వరికి సంబంధించి కుక్క కీలక పరిణామంగా ఉంది. ఈ 8 రోజుల నుంచి కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రధానంగా కుక్కపైనే వారు ఆధారపడ్డారని చెప్పాలి. ఎందుకంటే బాలికతో పాటు కుక్క వెళ్లడం జరిగింది. శనివారం కుక్క మంగళవారం వచ్చింది, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. బుధవారం దాన్ని డాగ్ స్క్వాడ్ పట్టుకుని తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా పోలీసులు దీనిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితమైన కుక్క ద్వారా కీలక ఆధారం వస్తుందని నమ్మారు. దానికి 2 రోజులు అది మతిస్థిమితం లేకుండా ప్రవర్తించింది. దాంతో 2 రోజులు ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత నిన్నటి రోజున అంటే శుక్రవారం దానికి GPS అమర్చి వదిలేశారు. అది 8 కిలోమీటర్లు వెళ్ళింది. ఇక్కడ ఏదైతే సిహెచ్ అగ్రహారానికి సమీపంలో నల్గొండమ్మ తల్లి ఆలయం ఉందో అక్కడ దాకా వచ్చింది. 8 కిలోమీటర్లు నిన్న కుక్క పర్యటించింది. దానికి సంబంధించి ఎక్కడికైతే వెళ్ళిందో దాన్ని కూడా డ్రోన్లతో దాన్ని చిత్రీకరించడం జరిగింది. 5 రోజులు దాని మెడలో బ్యాటరీ ఉంటుంది కాబట్టి 5 రోజుల్లో కీలకమైన ఆధారం లభిస్తుంది. కుక్క చూపించిన బాటలో వెళ్తే ఖచ్చితంగా చిన్నారి ఆనవాళ్లు దొరుకుతాయి, లేదా చిన్నారి దొరుకుతుందనే పోలీసులు భావించారు. అందరూ కూడా పోలీసులు ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా కుక్క మీద ఎందుకు ఆధారపడ్డారని కూడా ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో నిన్న కుక్క కొంత మగతగా కనిపించింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా దానిలో మార్పు కనపడింది. ఎవరైతే యజమాని ఉన్నారో యజమాని భవాని గణేష్ ఉన్నారు, చిన్నారి తల్లిదండ్రులు వారి ఇంటి దగ్గరే దాన్ని కట్టేసి ఉంచారు. అది నీరసంగా కనపడింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలోనే స్థానికులు చెప్పడం జరిగింది కుక్క పరిస్థితి బాగోలేదని. మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో అది ఒక్కసారిగా చనిపోయింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని దాని మెడలో ఉన్న GPS సిస్టమ్ ని తీసుకున్నారు. దాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వారు ఎదురు చూస్తున్నారు. ఉన్న ఒక్క ఆధారం పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుక్క చనిపోయిందంటూ అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి భవాని విలిపించిన తీరు అందరినీ కూడా విషాదానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఇటు తల్లిదండ్రులు పూర్తి నమ్మకాలు పెట్టుకున్నారు. చిన్నారితో పాటు వెళ్ళింది కాబట్టి కుక్కకి ఖచ్చితంగా చిన్నారి ఎక్కడుందో తెలుస్తుంది. దాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు తమ చిన్నారిని ప్రాణాలతో తీసుకొస్తారని వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు. ఆశలు నీరుగారిపోయాయి. ఇప్పుడు పోలీసులు టెన్షన్ ఉన్న ఒక్కాధారం. ఎందుకంటే 2 రోజులు ఆ కుక్క వారు కూడా అమ్మాయి కూడా వెళ్ళింది. తర్వాత కుక్కకి ఏదైతే ఇప్పుడు ఈ చనిపోయిన కుక్క ఉందో దానికి వాసన చూపించి డాగ్ స్క్వాడ్ కూడా దాని వెంబడి వెళ్ళడం జరిగింది. GPS సిస్టమ్ ద్వారా కుక్క ఎక్కడికి వెళ్తే అక్కడ డ్రోన్ కెమెరాతో చిత్రీకరించి ఆ ప్రాంతాల్లో పోలీసులు పూర్తిగా మన ఏదైతే తనిఖీలు కూడా చేపట్టారో ఉన్న ఆధారం పోవడంతో ఇప్పుడు పోలీసుల పని కూడా ఒక క్లిష్టతరంగా మారిందని చెప్పాలి. అక్కడ కుక్క చనిపోవడం మాత్రం అక్కడ పనిచేస్తున్న వారు కావచ్చు, లేదంటే అక్కడ మీడియా కావచ్చు, ఇతర స్థానికులు కన్నీరు పెడుతున్నారు. ఉన్న ఆధారం చనిపోయిందని టెన్షన్ మాత్రం పోలీసులు కనబడుతుంది. దాన్ని కొద్దిసేపటి తర్వాత దాన్ని పూడ్చిపెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. సందీప్ ఏంటి సాంబశివరావు, ఇప్పుడు ఉన్న ఒక ఆధారం కూడా మిస్ అయిపోయింది అంటే పోలీసులు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఇప్పటి వరకు ఇక్కడికి DSP ఏదైతే దీని దర్యాప్తు అధికారిగా ఉన్నారో పెద్దాపురం DSP తిలక్, అదేవిధంగా
తుని రూరల్ సీఐ చెన్నకేశ్వరరావు ఇప్పుడు రాలేదు. కింద స్థాయి సిబ్బంది వారికి సమాచారం అందించారు. వారు మల్లగుల్లలు పడుతున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కుక్క ఆధారం ఉందని పట్టుకున్నారు. ఎవరిన్ని విమర్శలు చేసినప్పటికీ ఈ కుక్క ద్వారా కీలక ఆధారం లభిస్తుంది, కొన్ని సాక్ష్యాలు లభిస్తాయని వారు నమ్మారు. ఇప్పుడు చనిపోవడంతో ఏం చేయాలన్నది పోలీసులకి అయోమయ పరిస్థితిగానే ఉందని చెప్పాలి. ఇప్పుడే పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. కొద్దిసేపటి తర్వాత ఇక్కడికి డిఎస్పీ వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, కుక్క చనిపోయింది కాబట్టి ఇప్పుడు దాని మెడలో ఉన్న జీపీఎస్ సిస్టమ్ తీసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి దాని ఆధారంగా ఏమైనా వివరాలు తెలుస్తాయని కోణంలో కూడా పరిశీలిస్తున్నారు. దాని ఆధారంగానే పోలీసులు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. లేని పక్షంలో కూంబింగ్ కూడా ఆపేస్తారని అనుమానాలు వ్యక్తమవుతున్నారు. ఎందుకంటే 150 మంది పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళందరూ కూడా పనిచేస్తారు. కొద్దిసేపటి క్రితం భోజనాలకు అని చెప్పి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్ళిపోయి కొంతమంది అయితే సెంటిమెంట్ గా చెప్తున్నారు కుక్క చనిపోయింది కాబట్టి బాలికి ఏమైనా హాని జరగవచ్చు అని కూడా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. మొత్తం మీద పోలీసులు ఏం చేస్తారన్నది కొద్దిసేపట్లో తెలియనుంది. ఇప్పుడు పాపం మిస్ అయ్యి దాదాపు 10 రోజులవుతుంది. అసలు పాప పరిస్థితి ఎలా ఉంది అనుకోవాలి? అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. ఇవాళకి 8 రోజులు పాపను కిడ్నాప్ చేస్తుంటే కిడ్నాప్ చేసిన వాళ్ళు ఆహారం పెట్టి ఉంటారు కాబట్టి బతికే అవకాశం లేదంటే అడవిలో మిస్ అయితే మాత్రం. ఎందుకంటే డిఎస్పీ తిలక్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆ బాలిక ఫెన్సింగ్ దాటి అడవిలోకి వెళ్ళడం జరిగింది. దాన్ని బట్టి కుక్క వెంట్రుకలు, ఆమె తల వెంట్రుకలు కూడా మాకు కనపడ్డాయని చెప్తున్నారు. అదే అడవిలోకి వెళ్ళుంటే మాత్రం అమ్మాయికి ఏం జరిగిందన్న ఆతృత మాత్రం ప్రతి ఒక్కరిలో కనపడుతుంది. ఎందుకంటే అది పూర్తిగా డీఫారెస్ట్ ఏరియా. అటవీ శాఖ అధికారులు కూడా కొద్దిసేపటి కదా మాట్లాడుతున్నప్పుడు అక్కడ నక్కలు ఉన్నాయి, అదేవిధంగా బావురి పిల్లలు, అడవి పిల్లలు ఉన్నాయి, కొండ చిలువలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆ చిన్నారి వాటి బారిన పడిందన్న కోణాలు కూడా ఆలోచిస్తున్నారు. అసలు ఏం జరిగింది, చిన్నారి ఎక్కడ ఉంది, కిడ్నాప్ అయితే మాత్రం కాదని కొంతమంది అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అమ్మాయి ఆచూకీ తెలిపితే ₹1,00,000 రివార్డు ఇస్తామని పోలీస్ శాఖ ప్రకటించింది. పూర్తిగా మీడియా, ప్రధాన మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు దీన్ని హైలైట్ చేసింది. ఆ చిన్నారిని ఏమన్నా దాచిపెట్టి ఉన్నా పక్కన ఉన్న వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ చూసి సమాచారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కిడ్నాప్ అయ్యే అవకాశాలు లేవు, అడవిలోనే ఉండన్న భావన కూడా కొంతమంది పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, అమ్మాయి అడవిలో ఉందా, కిడ్నాప్ చేస్తారా? కిడ్నాప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్లి వారు తిండి పెడతారు కాబట్టి క్షేమంగా ఉంటుంది. అడవిలోకి వెళ్తే మాత్రం 8 రోజులు, ఇవాళకి 8వ రోజు కాబట్టి 8 రోజులుగా తిండి లేకపోతే అమ్మాయికి ఏదైనా జరిగి ఉండొచ్చు అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇప్పుడు కిడ్నాప్ గురించి చర్చ సాగుతుంది కాబట్టి సమస్యలు కిడ్నాప్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా అనుమానం వ్యక్తం చేస్తారా? తల్లి మాత్రం ఖచ్చితంగా గతంలో గొడవలైన మా కూతుర్ని కావాలనే పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు. ఎవరైతే కిడ్నాప్ చేశారో కిడ్నాప్ చేసిన వాళ్ళే తలపై బలంగా కొట్టి ఉంటారు. అందుకే 2 రోజుల తర్వాత చనిపోయిందని చెప్పి తల్లి అనుమానం వ్యక్తం చేస్తుంది. తండ్రి మాత్రం మాకు ఎవరి మీద అనుమానం లేవు, కిడ్నాప్ జరిగి ఉండొచ్చని చెప్తున్నారు. తల్లి మాత్రం చాలా గంటపదంగా చెప్తుంది ఖచ్చితంగా నా కూతుర్ని పథకం ప్రకారం కిడ్నాప్ చేస్తారని చెప్తుంది. ఇప్పటికే పోలీసులు తండ్రి స్నేహితులకు సంబంధించిన కాల్ డేటా సేకరించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు సిహెచ్ అగ్రహారంలో బాగా లోపల ప్రాంతం కొండకి దగ్గరగా ఉండదు, అక్కడి నుంచి రోడ్డు మీదకి వచ్చే వరకు ముఖ్యంగా ఎక్కడికంటే తుని వరకు కూడా సీసీ కెమెరాలు పరిశీలించారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి సీసీ కెమెరాలు కూడా ఫుటేజ్ సేకరించి పోలీసులు పరిశీలించారు. ఈ సీసీ కెమెరాలో ఏదైనా ఆధారం దొరికితేనే కిడ్నాప్ జరిగిందని చెప్పగలరు. లేని పక్షంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా చిక్కుకుపోయే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే పాప మిస్సింగ్ వైపు, మరోవైపు కుక్క చనిపోవడం, దీన్ని ఎలా చూడాలి? వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటున్నారు? తల్లిదండ్రులు అయితే కీడు శంకిస్తున్నారు. ఎందుకంటే కుక్క చనిపోయింది, పాపకి ఏమైనా అవుతుందన్న భయం మొట్టమొదటిసారిగా వారిలో కనిపిస్తుంది. ఉదయం వరకు కూడా చాలా ధీమాగా ఉన్నారు. కుక్క ద్వారా మాకు ఆధారం కనిపిస్తుంది, మా అమ్మాయి క్షేమంగా పోలీసులు తీసుకొస్తారని వాళ్ళు ధీమా వ్యక్తం చేశారు. కుక్క చనిపోయిన తర్వాత ఇది ఒక అపశృతిగానే వాళ్ళు భావిస్తున్నారు. కానీ ప్రధాన సాక్ష్యం జరిగిపోయింది. ప్రధానంగా ఆధారం పెట్టుకున్న పోలీసులు ఆధారం పెట్టుకున్న కుక్క కూడా కనుమరుగైపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అన్న ఉత్కంఠ కూడా పోలీసులు నెలకొంది. వాళ్ళు ఏం చేస్తారు, వేరే సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే సీసీ కెమెరా ఫుటేజ్ లో వాళ్ళకి ఏం దొరకలేదు. డిఎస్పీ గారు మీడియాతో మాట్లాడి చెప్పిన సందర్భంగా ఫెన్సింగ్ దాటి లోపలికి వెళ్ళిందని చెప్తున్నారు. కాబట్టి ఇక నుంచి ఆ డీఫారెస్ట్ ఏరియా ఏదైతే ఇప్పుడు బాలిక వాళ్ళు తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారో, బాలిక అదృశ్యమైన ఈ తోట 50 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది 50 ఎకరాలు దాటిన తర్వాత 100 ఎకరాల వరకు ఇతర తోటలు ఉన్నాయి. దాటిన తర్వాత 1000 ఎకరాల డీఫారెస్ట్ ఉంది. కాబట్టి ఫారెస్ట్ అధికారులను తీసుకొచ్చి డీఫారెస్ట్ లో గాలిస్తారా లేదా 100 ఎకరాల్లో గాలిస్తారా అని మాత్రం తేలాల్సి ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే కిడ్నాప్ కు సంబంధించి ఆరోపణలు ఉన్నాయి తప్ప స్పష్టమైన ఆధారాలు లేవు. కుక్క ఫెన్సింగ్ దాటింది, అమ్మాయి కూడా దాటింది. అమ్మాయి తల వెంట్రుకలు, కుక్క వెంట్రుకలు చూస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక నుంచి అక్కడ ఏమైనా గాలింపు చర్యలు చేపడతారని మాత్రం వేసి చూడాల్సిందే. అయితే సమస్య ఇప్పుడు 10 రోజుల్లో ఒక్క క్లూ కూడా దొరకలేదు కాబట్టి ఈ కేసు కూడా నీరుగార్చే అవకాశం ఉందా? మీరు చెప్పినట్టుగా పరిశీలిస్తే ఖచ్చితంగా అవే ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇవాళకి 8వ రోజు శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో అదృశ్యమైంది. ఇవాళ శనివారం అంటే 8 రోజుల నుంచి ఎలాంటి ఆధారాలు కనపడలేదు. కేవలం కుక్క మాత్రమే కనపడింది. కుక్క కూడా చనిపోయింది. కాబట్టి ఇప్పటికే కొంతమంది పోలీసులు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మిగిలిన వారితో ఖచ్చితంగా మాత్రం డిఎస్పీ చెప్పడం
ఆ అమ్మాయి దొరికే వరకు గాలిస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ అది వరకు గాలిస్తారా, కొన్ని బృందాలు వెనక్కి పంపిస్తారా, ఏం చేస్తారో అన్నది తేలాల్సి ఉంది. దీనిపై జిల్లా ఎస్పీతో మాట్లాడిన తర్వాత వాళ్ళు తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. సందీప్, అయితే అక్కడ నక్కల అడుగుజాడలు కూడా ఉన్నట్లు కొంతమంది చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆ విధంగా కూడా ఆ కోణంలో దర్యాప్తు చేసే అవకాశం ఉందా? ఆ కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు. నక్కలు ఉన్నాయని చెప్తున్నారు తప్ప నక్కలు అయితే చూసిన వాళ్ళు ఎవరు లేరు. నక్కలు ఉన్నాయి, అదేవిధంగా బావరి పిల్లలు, అడవి పిల్లలు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. కొంతమంది చెప్పడం అయితే ఈ మన కొండ చిలువలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కొండ చిలువలు చూసిన దాఖలాలు అయితే కనపట్లేదు. ఖచ్చితంగా ఉన్నాయి, ఎందుకంటే డీఫారెస్ట్ కాబట్టి కొండ చిలువలు ఉన్నాయని చెప్తున్నారు. ఆ కోణంలో కూడా ఏదైనా జంతువుల బారిన పడిందని కోణంలో కూడా పోలీసు దర్యాప్తు సాగుతుంది. ఇప్పటి వరకు బాలిక సంబంధించి ఒకవేళ ఏదైనా జరిగింది, ఈడెంచి మేలంచమన్నారు కాబట్టి ఏదైనా జరిగిందంటే చిన్న రక్తపు చుక్క కానీ లేదంటే అమ్మాయి వేసుకున్న ప్రాంతాలకు ఆనుబడులు కూడా కనపడలేదు. కాబట్టి ఆ కోణంలో అయితే మాత్రం దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఈ కేసు ఎప్పటి వరకు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది సాంబశివరావు? గత 4 రోజుల నుంచి, అంటే ఏదైతే మంగళవారం కుక్కవెల్లిపై బుధవారం వచ్చిందో ఆ రోజు నుంచి కూడా పోలీసులు ఏ రోజుగా రోజు ఈ రోజు ఖచ్చితమైన క్లారిటీతో అమ్మాయిని తీసుకొస్తారని చెప్పడం జరిగింది. నిన్నటి నుంచి కొంత ఆశ మాత్రం సన్నగిల్లింది. కుక్క చనిపోవడంతో పూర్తిగా ఆధారాలు కూడా లేవు కాబట్టి పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారు, దీన్ని ఏమైనా కూంబింగ్ ఆపుతారా లేదా కొద్ది మంది కూంబింగ్ కొనసాగిస్తారన్న తేలాల్సి ఉంది. ఏదైనా ఇవాళ రేపట్లో దీనిపైన తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఆ అవకాశాలు కూడా పూర్తిగా అమ్మాయి వస్తుందా, ప్రాణాలతో తిరిగి రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. తల్లి ఒడికి చేరాలని కోరుకుంటారు. అదేవిధంగా నవ్వుతూ తల్లి ఒడికి చేరుకుంటుందా లేదా విషాదవాతైనా వినాలా అన్న ఆందోళన కూడా రేపటిలోగా తెలిసే అవకాశం ఉంది. సందీప్, అయితే ఒకవేళ పోలీసులు కూంబింగ్ ఆపే పరిస్థితి వస్తే తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, వారు పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా పోలీసుల మీద ఆశలు పెట్టుకున్నారు. మా కుక్క సాయంతో పోలీసులు తీసుకొస్తారు, మా అమ్మని క్షేమంగా ఇంటికి తీసుకొస్తారని వాళ్ళు చాలా ఆశతో నమ్మకంతో ఉన్నారు. కుక్క చనిపోయినప్పుడు మన జీ తెలుగు న్యూస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తల్లి మాత్రం ఆదుర్తో ఆందోళన వ్యక్తం చేస్తారు. ఉన్న ఆధారం పెరిగిపోయింది, నా కూతుర్ని ఎవరు తీసుకొస్తారని చెప్పే తల్లి ప్రతి కాబట్టి పోలీసులు కూంబింగ్ ఆపే అవకాశం ఉంటే ఎందుకు ఆపారు కూడా స్పష్టంగా చెప్పిన తర్వాత, ఎందుకంటే పూర్తిగా మొత్తం మీడియా అంతా ఇక్కడే కేంద్రీకృతమై ఉంది కాబట్టి ఖచ్చితంగా కారణం చెప్పిన తర్వాత కూంబింగ్ ఆపుతారు తప్ప ఇప్పుడు ఆపే అవకాశాలు అయితే కనపడడం లేదు. మొత్తం మీద తదుపరి ఏం జరిగే అవకాశం ఉంది సాంబశివరావు? కొద్దిసేపట్లో డిఎస్పీ ఇక్కడ రానున్నారు. తర్వాత ఏం చేస్తారు, ఏం చేసుకుంటారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, కూంబింగ్ కొనసాగిస్తారా లేకపోతే భద్రత మన ఏదైతే యాంటీ నక్సల్ స్క్వాడ్ అదేవిధంగా ఎస్టీఆర్ఎఫ్ బృందాలు వంటివి గాలిస్తున్నాయి కాబట్టి ఆ గాలింపు ఆపుతారా లేదంటే యనమల దివ్య ఎవరైతే తుని ఎమ్మెల్యే ఉన్నారో ఆవిడ చెప్పినట్టుగా మీకు వల్ల చేత కాకపోతే చెప్పండి, పై స్థాయిలో మాట్లాడుకుంటాను చెప్పినట్టుగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొస్తారని మాత్రం కొద్దిసేపట్లో డిఎస్పీ వచ్చిన తర్వాత తేలుంది. అయితే కుక్క చనిపోవడం పోలీసులకు కొంతమేర సవాలుగా మారిందనే చెప్పుకోవచ్చు. పోలీసులు కూడా తదుపరి దర్యాప్తు ఎలా చేపట్టే అవకాశం ఉంది? ఖచ్చితంగా పోలీసులు షాక్ గురయ్యని చెప్పాలి. ఎందుకంటే తాము అమర్చిన జీపీఆర్ఎస్ లో బ్యాటరీ 5 రోజులు వస్తుంది, 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఆధారాలు దొరుకుతాయి. ఆధారాల పరిగణలో తీసుకుని తమ దర్యాప్తు చేపట్టి అమ్మాయిని తీసుకొస్తే చాలా గంటాబద్ధంగా చెప్పారు. నిన్న సాయంత్రం డిఎస్పీవి కానీ లేదంటే నిన్న ఉదయం రూరల్ సీఎస్ చెన్నకేశ్వరరావు గానీ మీడియాతో మాట్లాడిన సందర్భంగా చాలా ధీమా వ్యక్తం చేశారు. అమ్మాయి బతికే ఉందని రూరల్ సీఎస్ చాలా ధీమాగా చెప్పడం జరిగింది. ఇలా నేపథ్యంలో ఈ రోజు కుక్క చనిపోయింది కాబట్టి పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ కుక్క చనిపోవడానికి కారణం ఏం చెప్తారని కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే మా కూతురుని ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్లే కుక్కను బలవంతంగా తలపై కొట్టారు. అందుకే 2 రోజుల పాటు అతిసింతం లేకుండా కుక్క ప్రవర్తించిందని తల్లి చెప్పిన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, కుక్క చావుకు ఎలాంటి కారణం చెప్తారో లేదా కుక్క మరణించిన కుక్కకు పోస్ట్ మార్టం జరుపుతారో అన్నది కూడా తేలాల్సి ఉంది. ఇది సస్పెన్షన్ గానే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.